హాయ్ అండి. వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు అద్దిరిపోయే టమాటా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా ఈజీ, చాలా టేస్టీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇక మనం ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికి 2 టమాటాలు తీసుకున్నానండి. అంటే మనం పెరుగు ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడగా టమాటాలు తీసుకోవాలి. ఈ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, నేను పెరుగు ఈ క్వాంటిటీగా తీసుకున్నాను. దీనికి 2 టమాటాలు సరిపోతాయి. పెరుగుని ఇప్పుడు ఉండలు లేకుండా బాగా గిలక్కొట్టేసుకోవాలండి. బాగా చిలికేసుకోవాలి. స్మూత్‌గా అయిపోతుంది. ఇది కొంచెం పెరుగు కమ్మటి పెరుగు కాకుండా ఒక్కరోజు నిల్వ ఉన్న పెరుగైతే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. అంటే మరీ పుల్లగా కాదు, మరీ చప్పగా కాకుండా మీడియంగా ఉన్నప్పుడు అలాంటి పెరుగుని ఈ పచ్చడి కింద చేసుకుంటే చాలా బావుంటుందండి. సో, ఇలాగా గరిటె జారుగా అయిపోయింది కదా! అలా చూసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. దీనికి పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్‌గా మనం ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, దాని తర్వాత మెంతులు వేసానండి. మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. దీంట్లో వెల్లుల్లిపాయ మాత్రం వాడొద్దండి. ఓన్లీ అల్లం ముక్కలే. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి వేసేయాలి. వేసుకొని కలిపేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గపెట్టుకోవాలండి. బాగా కొంతసేపు వేయించుకున్న తర్వాత బాగా మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు, పావుగంట పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలండి మగ్గిందో లేదో అని. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, టేస్ట్‌కి సరిపడా, నెక్స్ట్ పసుపు, ఈ 2 వేసుకుంటే సరిపోతుంది. వేసేసి ఒక్కసారి కలిపేసుకుని కొంతసేపు మూత పెట్టేసుకుందామండి. ఇది టమాటాతోనే కాదండి, ఇంకా సొరకాయ, నెక్స్ట్ క్యారెట్టు వాటిలతో కూడా చేసుకుంటారు. అవి కూడా చాలా బావుంటుంది. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే అన్నిట్లో కల్లా టమాటా పచ్చడి మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, టమాటా ముక్కలు కొంచెం మగ్గిపోయాయి. మగ్గేటప్పుడు కొంచెం మెత్తగా ఇలాగా మీరు నలిపేసుకోండి. ఎందుకంటే మరీ పచ్చి పచ్చిగా ఉన్నట్టు తగలకూడదు. మెత్తగా నొక్కేసుకుంటే బావుంటుందనమాట. బాగా మగ్గుతాయి. సో, మళ్ళీ ఇంకొంచెం టైం పడుతుందండి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇంకా తీసేద్దాము. చాలు, ఇంక ఇలా సరిపోతుందండి. కొంచెం మగ్గిపోయింది. మీరు కంపల్సరీగా మగ్గిన తర్వాత ఒక్కసారి ఇలా నొక్కుకోండి. నొక్కుకుంటే ఇంకా బాగా మెత్తబడతాయి. ఆ మెత్తపడిన టేస్ట్‌తోనే మనం ఇది పెరుగులో కలుపుకోవాలి. ముక్కలు ముక్కలుగా ఉన్నదైతే అస్సలు బాగోదండి. కొంచెం ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీనిని పెరుగులో కలిపేసుకోవచ్చు. అలా కూడా వేసేయచ్చు. అంటే చల్లారిన తర్వాత వేసుకుంటే కొంచెం బావుంటుందని చల్లారబెట్టమన్నాను. ఇప్పుడు చల్లారిపోయిందండి. అది తీసి ఇలా పెరుగులో కలిపేసుకోవడమే. చూసారా? ఇలా పెరుగులో వేసేసుకోండి. బాగా కలిపేసుకోండి పెరుగులో వేసిన తర్వాత. ఈ టేస్ట్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. చాలా బావుంటుంది. కంపల్సరీ రేపే ట్రై చేసేయండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత మీరు అన్నంలోకి వేసుకోండి. అన్నంలోకి అయితే చాలా అదిరిపోతుంది. ఇప్పుడు ఇలా అయిపోయిందనమాట దాని కలరు. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత. ఇప్పుడు మనం దీన్ని అన్నంలో కలుపుకొని తినడానికి రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదండీ! చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.